ఈసారి ఐటీ కానీ ఎలక్ట్రానిక్ కానీ వివిధ రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? యా మన నిర్మలా నా పేరు రామకృష్ణ. నేను జోరియం టెక్నాలజీస్కి సీఈఓగా ఉన్నాను. అండ్ ఈ స్పెసిఫిక్గా మనం ఈ ఐటీ రంగం స్టార్టప్ రంగం చూస్తే నిర్మలా సీతారామన్ గారు ఏం అనౌన్స్ చేశారు అంటే ఎలక్ట్రానిక్స్లో ఇంతకుముందు 2.5% దిగుమతి సుంకం ఉంది, వాట్ వి కాల్ యాజ్ అ బేసిక్ కస్టమర్ డ్యూటీ బీసీడీ. దాన్ని జీరో చేశారు. ఏది ఎల్ఈడి ఎల్సిడి ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి. సో రానున్న కాలంలో ఈ రేట్లు కూడా తగ్గబోతున్నాయి అండ్ ఆ ఇండస్ట్రీస్ కూడా మంచి ఊతం ఇస్తుంది. అండ్ స్టార్టప్ రంగంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి, ట్యాక్స్ బెనిఫిట్స్ అయ్యింది దీంట్లో స్టార్టప్ రంగంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి. సో ఇప్పుడు ఈ అంకుర పరిశ్రమలకు ఊతం ఇచ్చేటట్టు యాక్చువల్గా ఇది ఈ March 31, 2025 క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఒక 5 yearsకి ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ రంగంలో పెట్టుబడులు రావడానికి ఆ యొక్క సోప్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ ఎక్సలెన్స్ అనేది ఒక 500 crore నెలకొల్పబోతున్నారు. అది 3 రంగాల్లో పనిచేస్తుంది. మన ఎడ్యుకేషన్ విద్యా రంగంలో అండ్ హెల్త్ టెక్ రంగంలో అండ్ సస్టైనబుల్ సిటీస్. ఇంతకుముందు స్మార్ట్ సిటీస్ అనేవాళ్ళం, దాన్ని ఇప్పుడు సస్టైనబుల్ సిటీస్ అంటున్నాము. ఆ రంగంలో చాలా ఉత్తమించేటట్టు సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ని నెలకొల్పబోతున్నారు. అండ్ ఇంతకుముందు ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని 91,000 crore ఉండేది స్టార్టప్స్కి కానీ. సో దానికి అడిషనల్గా ఒక 10,000 crore ఈ బడ్జెట్లో అలొకేట్ చేసి యాడ్ చేయబోతున్నారు. అంటే టోటల్గా 1,01,000 crore ఫండ్ స్టార్టప్స్ రంగంలో చాలా అంకుర పరిశ్రమలకి చేయుతనిచ్చి వృద్ధి చేయడానికి చాలా దోహదపడుతుందని మేము అనలైజ్ చేస్తున్నాము. సో ఈ చాలా కీ పాయింట్స్ మన ఐటీ అండ్ స్టార్టప్స్ రంగంలో. సో ఏఐకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా ఇచ్చారు. ఏఐ పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానివల్ల ఉద్యోగాలు పోతాయి, ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది, చాలా రకాల చర్చలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం పట్ల మీ యొక్క విశ్లేషణ? స్పెసిఫిక్గా ఏఐలో ఈవెన్ లాస్ట్ ఇయరే నేషనల్ ఏఐ మిషన్ అనేది నెలకొల్పారు, 10,000 కోట్లు ఇచ్చి. సో ఈ నేషనల్ ఏఐ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా లాస్ట్ వీక్ నుంచి చాలా బజ్వర్డ్ డీప్ సీక్ అనేది మీరు చూస్తూ ఉన్నారు, చైనా నుంచి వచ్చింది. మన భారతదేశం ఇట్లాంటిది ఎందుకు సృష్టించట్లేదు? మన 143 కోట్లలో ఎవరు లేరా ఇట్లాంటివి చేసేవాళ్ళు అన్నది. యాక్చువల్గా లార్జ్ లెర్నింగ్ మోడల్స్ అంటాము, అవి మన స్టార్టప్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. త్వరలో అవి కూడా మనం చూడబోతాము. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీస్తోని దీనికి చాలా లార్జ్ కంప్యూటింగ్ పవర్ కావాలి. సో అంటే గ్రాఫిక్ యూనిట్స్ అంటారు, అది ఒట్టి ఎన్విడియానే సప్లై చేస్తుంది. అలాంటి మనకి గవర్నమెంట్ రంగంలోనే 18,000 జీపీయూలు ఉన్నాయి. ఇప్పుడు డీప్ సీక్ చూస్తే జస్ట్ 2,000 జీపీయూలతోనే అది లాంచ్ చేసింది. అంటే మన భారతదేశం కూడా 18,000 జీపీయూలతోని రానున్న కాలంలో ముందు రాబోతున్నాయి. మీరు అన్నటువంటి ఉద్యోగాలు తగ్గుతాయి అంటే సడన్గా తగ్గుతాయి. ఎన్ని న్యూ టెక్నాలజీ వస్తే తగ్గుతాయి. అంటే మనం హిస్టరీ డేటా తీసుకున్నట్టయితే కొత్త టెక్నాలజీ వస్తే కొత్త జాబులు సృష్టిస్తాయి. పాతగా రొటీన్గా చేసే కన్వెన్షనల్ జాబులు పోతాయి, బట్ కొత్త జాబులు వస్తాయి. సో ఎనీ న్యూ టెక్నాలజీ ఏ రంగం కానీ ఏదన్నా కానీ మనకు ఒక జాబు పోతే 1.5 జాబులు వస్తాయి. అంటే బట్ వేరే జాబులు వస్తాయి, ఉన్న జాబులు పోతాయి. అంటే కొత్త రకమైన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లిఫ్ట్ ఆపరేటర్ అని ఒక జాబ్ ఉండేది, ఇప్పుడు అది అవసరం లేదు, ఎవరికాడి బట్టలు నొక్కోవచ్చు. ఇక లిఫ్ట్ దానికి సంబంధించిన సర్వీసెస్ కొత్త జాబ్స్ వచ్చాయి. అట్లా ఎన్ని న్యూ టెక్నాలజీ వచ్చినా కొత్త జాబ్స్ వస్తాయి, పాత జాబ్స్ అయితే పోతాయి, అదైతే షూర్. మనము ఎవరు ఆపలేరు కూడా దాన్ని. సో వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ద వేవ్. ఓవరాల్గా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఐటీ సంబంధించిన దానికైనా కొన్ని అనుమతుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయని మాకు తెలుసు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇది మన ఇండియా స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇది డిజిటల్ టెక్నాలజీస్లో. ఇంతకుముందు అనుమతులకి పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ డిజిటల్గా చేసేసి ఆన్లైన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే లాస్ట్ 5 years చూస్తే చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఇంకా కూడా నెక్స్ట్ 5 yearsలో కూడా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఏదైతే బ్యూరోక్రసీ హర్డిల్స్ బాటిల్ నెక్స్ అంటామో అవి ఉన్నాయో అవి స్లోగా ఎరాడికేట్ అవుతుంది ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో. సో ప్రభుత్వ రంగం కూడా స్టేట్ అండ్ సెంట్రల్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ నేను గమనించింది ఏంటంటే మనకి చాలా రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ స్టిల్ అది వచ్చినాయి కూడా చాలలేదు.
ఇంకా కూడా మనం ముందుకి పాజిటివ్గా వెళ్ళాలని ఇన్ఫ్యాక్ట్ మా సిఏఏ ఫోరం నుంచి కూడా చాలా రికమెండేషన్స్ ఇచ్చాము. అవి స్టెప్ బై స్టెప్ లైక్ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సెటప్ చేయడానికి ఏంటంటే సిఏఏ ఒక సెమినారు, ఒక ఫైండింగ్స్, ఒక వైట్ పేపరు గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. సేమ్ అదే గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకుని నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనం కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా సహకారాత్మకంగా మనకి సపోర్ట్ చేసినది కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క రంగంలో కొంత వర్క్ జరుగుతుంది, ఇంకా స్పీడ్కి కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం. యా అలొకేషన్ చేశారు బడ్జెట్. ఈ బడ్జెట్ అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి ఫ్యూచర్ లుకింగ్ బడ్జెట్. అంటే నిన్న ఇట్లుండే అని చేసే కాక రేపు ఏం వస్తుంది, ఎల్లుండి ఏం వస్తుంది దాని మీద ఆలోచన చేసి బడ్జెట్ చేసింది. ఐ కెన్ గివ్ 3-4 స్మాల్ ఎగ్జాంపుల్స్ అండి. మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ వస్తున్నది. ఏమవుతున్నది, ఒకసారి వర్షాలు బాగా పడుతున్నాయి, లేకుంటే వర్షాలు ఉండేవి. మన దేశంలో మ్యాక్సిమం ప్రొడక్షన్ ఏది ఉన్నది వరి, గోధుమలు, అగైన్ వాటర్ ఇన్సెంటివ్ క్రాప్స్. మనం ఇంపోర్ట్ ఏం చేస్తున్నాం, పప్పులు, ఎడిబుల్ ఆయిల్స్. సో ద ట్రస్ట్ నౌ అగ్రికల్చర్ టు మూవ్ ఫ్రమ్ వరి నుండి పంట నుండి ఈ క్రాప్స్ పోయి, సో యూ కెన్ సేవ్ ఆన్ వాటర్ అండ్ రెడ్యూస్ ఆన్ ఇంపోర్ట్స్. ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్. మనం ఇంకోటి మాట్లాడింది ఏంటంటే ఇంప్రూవ్ సపోర్ట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రి కమాడిటీస్ అని. అగైన్ ఎ గుడ్ స్టెప్ బికాజ్ ఇండియా ఇంత పెద్ద అగ్రికల్చర్ ప్రొడ్యూసర్, బట్ అవర్ షేర్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ ఇస్ వెరీ స్మాల్. బట్ ఐ హోప్ దట్ దేర్ బి మోర్ ఇన్సెంటివ్స్ ఫర్ వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్. ఉట్టినే వరి ఎక్స్పోర్ట్ చేస్తుడు, ఆ గోధుమ ఎక్స్పోర్ట్ చేసే బదులు దాని ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వీ గెట్ ఎక్స్పోర్ట్. సో వీ షుడ్ నాట్ ఎక్స్పోర్ట్ రా మెటీరియల్, వీ షుడ్ ఎక్స్పోర్ట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అని. దట్ ఈస్ వన్ ఇంటెన్షన్. ఇంకోటి గుడ్ థింగ్ మాట్లాడింది ఏంటంటే జీసీసీస్ వస్తున్నాయి. సో దే టాకింగ్ అబౌట్ జీసీసీస్ నౌ ఇన్ Tier 2 ఏరియాస్. అస్యూమ్ జీసీసీ వచ్చింది, వరంగల్కి వచ్చింది, బట్ జీసీసీ హెవీ కన్స్యూమర్ ఆఫ్ పవర్ ఎక్కడ నుండి వస్తుంది. సో దీని కొరకు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దే గోయింగ్ టు అలౌ ప్రైవేట్ సెక్టర్ టు హ్యావ్ వాట్ దే కాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో 100 megawatts, 200 megawatts చిన్న యూనిట్స్ అక్కడ పెట్టి కెన్ హ్యావ్ జీసీసీస్. సో సపోజ్ మన వరంగల్ have 1 200 megawatt unit only for GCCs. So that is a good step. The other step బాగా చెప్పింది ఏంటంటే ఇండియా 800 నుండి China plus one కానీ మనకి ఏం బెనిఫిట్ రాలేదు. when gone to Indonesia, Vietnam. ఎందుకంటే మన కంపెనీస్ ఉన్నది వాళ్ళకు రా మెటీరియల్ కాంపోనెంట్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు ఫినిష్ ప్రోడక్ట్ పోయే వరకు బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్. సో ఈమె ఇప్పుడు రిమూవ్ ద టాక్సేషన్ ఆన్ raw materials and some components అంటారు. సో హోప్ఫుల్లీ దీంతో మన ఇండస్ట్రీస్ MSMEs విల్ బీ ఏబుల్ టు కంపీట్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. సో దీస్ ఆర్ 3-4 స్టెప్స్ బాగా చెప్పింది. ఇంకా వేరే మస్తు ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఎక్స్పోర్టు, అగ్రికల్చరు, క్లైమేట్ చేంజ్, ఇంకోటి మర్చిపోయింది ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఈస్ టాకింగ్ అబౌట్ IITs ఇవన్నీ, విచ్ ఇస్ గుడ్ అండి. బట్ వన్ థింగ్ నాకు ఐ విష్డ్ వాస్ ద బ్యాలెన్స్. ఎంతమంది పోతారు IITs కంటే? 2%, 5% పోతారు. వాట్ అబౌట్ ద బ్యాలెన్స్? దోస్ ఇంజనీరింగ్ కాలేజెస్, దోస్ ఫార్మసీ కాలేజెస్, దోస్ మెడికల్ కాలేజెస్, అన్ని కాలేజెస్ స్టాండర్డ్ షుడ్ గో అప్. దే షుడ్ బికమ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీస్. అది కొద్దిగా దాని మీద మాట్లాడలేదు. సో ఐ హోప్ఫుల్లీ ఫైన్ ప్రింట్లో ఉండొచ్చు, అవుతూ ఉంది. సో దట్ ఈస్ ద బేసిక్. సో మెడికల్ సంబంధించిన దానికి ఎలాంటి అవకాశాలు కల్పించారు ఆ రంగానికి? మెడికల్ అంటే అండి మీరు చూస్తే దే ఆర్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇవన్నీ, విచ్ ఇస్ అగైన్ వెరీ వెరీ గుడ్ స్టెప్. బట్ ఐ డెంట్ సీ ఎనీథింగ్ ఆన్ రీసెర్చ్, లాంగ్ టర్మ్ రీసెర్చ్, నాట్ స్మాల్ రీసెర్చ్ కాదు. హౌ కెన్ ఇండియా బికమ్ ది రీసెర్చ్ క్యాపిటల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్? దాని మీద బాగుండు. విల్ గివ్ యూ ఏదో ఉన్నది ఇప్పుడు ఫర్ R&D ఎక్స్పర్ట్స్ మీద ట్యాక్స్ మీద ఉన్నది బెనిఫిట్. They should increase it substantially more and say if your R&D budget is 5% or 8% of your thing, we'll give you so much tax and concession. That means motivate your industry to become research leaders, not just generic drugs to copying from others. We should be leaders in the new drugs. The thrust on encouraging of R&D could have been better. Thank you.